ఓకే. నమస్తే. మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి చెప్పుకుందాము. దానికి ముందుగా రాశి ఫలాలు చెప్పుకునే ముందుగా ఆగస్టు మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. ఈ మంత్ గనక మనం చూసుకుంటే ఆగస్టు మంత్ శ్రావణ మాస శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అవుతుంది. భాద్రపద మాసం శుక్లపక్ష సప్తమితో క్లోజ్ అవుతుంది. టోటల్‌గా 31 రోజులున్నాయి. ఈ 31 రోజుల ఆగస్టు మంత్‌లో మనం చూసుకుంటే ఎన్నో పండగలు, పర్వదినాలు, విశేషాలతో కూడుకొని ఉంటుందనమాట. ఇందులో ముఖ్యంగా మనం జరుపుకోవాల్సిన పండగ మనందరికీ బాగా నచ్చిన పండగ అది వరమహాలక్ష్మి వ్రతం. ఇది ఆగస్టు 8న ఉంటుంది. అలానే ఆగస్టు 9థ్ కూడాను మనకి గాయత్రి మాత జన్మించిన రోజు. ఆ రోజు రాఖీ పండగ. 2 పండగలు ఒకే రోజు ఉన్నాయి. చక్కగా ఆధ్యాత్మికంగా ఉండండి. అన్నాదమ్ముల యొక్క అనుబంధాన్ని పెంపొందించే పండగ రాఖీ పండగ. చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంతే గాకుండా 16వ తారీఖు గనక మనం చూసుకుంటే 16వ తారీఖున మనం చూసుకుంటే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది. మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే అని చెప్తారు. ఎన్నో దుఃఖాలు, ఎన్నో ఆటంకాలు మన చుట్టూ ఉన్నప్పుడు మనం లక్ష్మీనారాయణని గనుక ప్రార్థిస్తే, ఆ దుఃఖాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం. మనకి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గనుక చూసుకుంటే 27వ తారీఖు వినాయక చవితి మనకుంది. మనకి ఎంతో ఇష్టమైన వినాయకుడిని మనం ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఉంటాం. ప్రతి పండగకి ముందు, ప్రతి శుభకార్యానికి ముందు మనం పూజ చేస్తూ ఉంటాం అనమాట. సిద్ధి, బుద్ధి ప్రదాత అని మనకి చెప్తూ ఉంటారు. అంటే మనం ఏదైనా గనక పని చేస్తే ఆటంకాలు లేకుండా ఆ పని టక్కన కంప్లీట్ అయ్యి మనకి సిద్ధి రావాలి. అలానే మన జీవితంలో చేసే చాలా చాలా మిస్టేక్‌లన్నీ రాంగ్ డెసిషన్ వల్ల తీసుకుంటాం. అంటే బుద్ధి మనకు సరిగ్గా పనికి చేయకపోవటంతోటి. ఎప్పుడైతే మనం వినాయకుడిని పూజిస్తామో మన ఇంట్యూషన్ పవర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మన క్రియేటివ్ పవర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బుద్ధి వికసిస్తుంటుంది. అందుకని సిద్ధి, బుద్ధి మనకు కావాలనుకున్నప్పుడు వినాయకుడిని ఖచ్చితంగా ఆ రోజు కూడా సెలబ్రేట్ చేసుకుందాం. సో, మనకి ఈ రాశి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎలాంటి రాశి వాళ్ళైనా గానీ ఈ యొక్క పండగలను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించి మీ మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహదోషం పోవాలని, అలానే మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఈ పండగ రోజుల్లో మీకు అద్భుతంగా రావాలని జెప్పేసి కోరుకుంటున్నాను. మీనరాశి గనక జూసుకుంటే ఆగస్టు 2025 సంవత్సరంలో ఎలా ఉందో మనం చూద్దాం. జనరల్‌గా ఈ రాశి వాళ్ళు కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని పీక్ స్టేజ్‌లో ఉందండి. ముఖ్యంగా వచ్చేటప్పటికి రేవతి నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఫోను జేస్తున్నారు. అది ఏంటో తెలవదు గానీ ఎక్కువగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళ నుంచి కాల్స్ నాకు ఎక్కువ వస్తున్నాయండి ఈళ్ళకి. ఒక ముఖ్యమేందంటే ఈళ్ళకి ఏలినాటి శని చాలా పీక్ స్టేజ్‌లో ఉంది ఒకటి. రెండోది ఈ రాశితో పాటు ఇంట్లో గనక ధనుసు రాశి ఉన్నా, సింహరాశి ఉన్నా, కుంభరాశి ఉన్నా, తర్వాత మేషరాశి ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉండేసి ఆల్‌మోస్ట్ భార్యాభర్తలు కొట్టుకోవటము, ఇంట్లో ఎవరికో ఒకళ్ళకొకళ్ళు పడపోవటము, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. ఇది కొంచెం గమనించుకొని, మీ ఇంట్లోని ఇందాక మీతో పాటు మీ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఒక్కసారి హారోస్కోప్ చెక్ చేసి చేపించుకోండి. వాళ్ళకి దశాభుక్తి ఎలా ఉంది, మిగతా ఏ విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని, సమస్య గనక తీవ్రతగా ఉంటే తదనుగుణంగా మీరు చక్కగా పరిహారాలు చేసుకుంటుంటే చాలా బావుంటుంది. అయితే మీరు ఇప్పటిదాకా పడుతున్న ఈ బాధల నుంచి ఈ ఆగస్టు మంత్‌లో చాలా ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం రిలీఫ్ బ్రీత్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఎలాగో మనం చూద్దాం. మనం గనక మీనరాశి గనక చూసుకుంటే, ఇందులో నక్షత్రాలు గనక చూసుకుంటే, పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా కూడా మనకి ఈ మీనరాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే ఈళ్ళకి ది, దు, షం, జ, ద, దే, దో, చ, చి ఈ లెటర్స్ అంతా కూడా మనకి ఈ మీనరాశిలో ఉంటారు. మనం నెక్స్ట్ గ్రహస్థితి అంటే ప్లానెట్స్ ఎప్పుడెప్పుడు మారుతున్నాయో గనక గమనించుకుంటే, ఫస్ట్ మనకు శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి జులై 26వ తారీఖున మూవ్ అవుతున్నారు. తర్వాత సూర్యుడు వచ్చేటప్పటికి ఆగస్టు 17థ్ మారుతూ ఉన్నారు. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి 22వ తారీఖు జులై కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం వచ్చేటప్పటికి కుజుడు. ఈళ్ళు వచ్చేటప్పటికి కన్య రాశిలోకి 28 జులై 28న మారుతున్నారు. అంటే ఆగస్ట్ మంత్ జస్ట్ బిగినింగ్‌లో అంటే ముందు ఒక 3, 4 డేస్‌లో 3 ప్లానెట్స్ మారినియండి. ఆగస్ట్ మంత్ మధ్యలో వచ్చేప్పటికి ఒక ప్లానెట్ మారింది. ఈ యొక్క గ్రహ స్థితిని, యొక్క 4 గ్రహాల యొక్క స్థితిని గనక మనం గమనించుకుంటే ఎలా ఉందో చూద్దాం. మనకి మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ఇచ్చారండి. ఈ కాన్సెప్ట్ ప్రకారం వెరీ సూక్ష్మంగా బ్రీఫ్‌గా హోల్ మంత్ ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు మహర్షులు ఏం చెప్తారంటే శత్రునాశాంతః శోకం భార్య సుతాది కలహం సుఖ సుహృతాభివృద్ధి అని మనకు చెప్తూ ఉంటారు. ఇందులో వచ్చేటప్పటికి 2 పాజిటివ్‌గా ఉన్నాయి, 2 నెగెటివ్‌గా ఉన్నాయి. ఫస్ట్ శత్రునాశాంతః ఇప్పటిదాకా మీకు శత్రువులు ఎవరైనా గనక ఉంటే ఈ మంత్‌తో మీ శత్రువులు అనేవాళ్ళు మీకు దగ్గర లేకుండా దూరంగెళ్ళిపోతారు. 2
సుఖ సుహృతాభివృద్ధి. అంతేకాకుండా ఫ్రెండ్స్ తోటి ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ, హ్యాపీనెస్‌గా ఉంటారు. అయితే 2 నెగెటివ్‌గా ఏమిటంటే శోకం. అంటే మీకు ఫ్యాటిగ్ అంటే టైర్డ్‌నెస్ ఎక్కువగా ఉండి ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనల్లీ భార్య సుతాది కలహం. డిస్ప్యూట్స్ విత్ ఏమని చెప్తారు వైఫ్ అండ్ చిల్డ్రన్ అని మనకు చెప్తూ ఉంటారు. అంటే భార్యతో గాని, తర్వాత పిల్లలతో గాని ఎక్కడో ఒక విషయంలో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండీ! ఇది మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ఎలా ఉందో. నెక్స్ట్ మనకి గోచారం ప్రకారం ఒక్కొక్క ప్లానెట్స్ మనకి పర్టిక్యులర్ 3 ముఖ్యమైన ప్లానెట్స్ ఏ విధంగా సపోర్టివ్‌గా ఉన్నాయి, ఎగనెస్ట్‌గా ఉన్నాయి మనం చూద్దాం. సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇదొక మంచి పొజిషన్ అని చెప్పవచ్చు. ఈ టైంలో మీకు ధైర్యం చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ మైండ్ చాలా షార్ప్‌గా ఉంటుంది. మీకు ఆఫీస్‌లో బాస్ మీకు చాలా ఫేవరబుల్‌గా ఉంటారు. మీరేదైనా ప్రపోజల్స్ పెట్టినా వాళ్ళు టక్కన యాక్సెప్ట్ చేస్తారు. అంటే 6వ ఇంట్లో గనక శత్రునాశంతో మీ మీద ఇప్పటిదాకా ఎవరైతే ఎనిమోసిటీ మిమ్మల్ని ఉన్నారో వాళ్ళు మీ దగ్గర లేకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మనకి శ్లోకంలో ఏం చెప్తారంటే మహర్షులు షష్ఠో రవో సుసౌఖ్యదీన్ యత్న కార్యార్థ సాధనం దేహ రోగాది సంతోషం. దేహ రోగ్యాది, దేహ ఆరోగ్యాది సంతోషం, వస్త్రధాన్యాది లాభకృత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే సుసౌఖ్యధీన్ చాలా చక్కగా ధైర్యంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. యత్న కార్యార్థ సాధనం ఏదైనా గనక ప్రయత్నం గనక చేస్తే ఆ పనిలో మీకు సక్సెస్ వచ్చేసి రిజల్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి మీనరాశి వాళ్ళకి ఏ పని చేసినా కలిసి రావటం లేదు. ఆగిపోయి స్టాగ్నేటెడ్‌గా ఉన్నారు. బట్ ఈ మంత్ మీరు గనక ఏదైనా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యి మీకు రిజల్ట్ వస్తుంది. అంతేకాకుండా సంతోషంగా ఉంటారు. మంచి మంచి బట్టలు ధరించేసి చాలా డిగ్నిటీగా, నీట్‌గా ఉంటారు. ఈ టైంలో రీల్స్ చేసేవాళ్ళు, సోషల్ మీడియా ఉన్నవాళ్ళు చాలా అట్రాక్టివ్‌గా కూడా ఉంటారు. తర్వాత కొన్ని విషయాల్లో కొంచెం ప్లెజర్స్‌కి సంబంధించిన విషయాల్లో డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకి కుజుడొచ్చేటప్పుడు ఈళ్ళకి మిక్స్‌డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఒకటి ఈళ్ళు ఏడో ఇంట్లో ఉండటంతోటి మిక్స్‌డ్ రిజల్ట్. మనకి చూసుకుంటే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ స్వబంధుభిః కువార్త హ్మ్. కువార్త కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమిగే కుజి అని మనకు చెప్తూ ఉంటారు. ఈ టైంలో గనక చూసుకుంటే టయానికి భోజనం తినకుండా ఇబ్బంది పడిపోవటము, తర్వాత మెంటల్‌గా టెన్షన్ పడటం, బంధువులతో గొడవలు రావటము, తర్వాత ఏదైనా చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పుత్రులతోటి లేదంటే అన్నదమ్ములతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోపంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది జనరల్‌గా గనుక చూసుకుంటే మీరు కోపపడటము, ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేయటము, టయానికి భోజనం లేకపోవటం, మీ యొక్క దినచర్య అని చెప్పుకోవాలి. ఇట్స్ ప్యూర్‌లీ ఆన్ యూ. వేరే వాళ్ళొచ్చి ఇందులో మీకు చేసేదైతే ఏమీ ఉండదు. నెక్స్ట్ 10వ ఇంట్లో దృష్టి ఉండడంతోటి ప్రొఫెషన్ మ్యాటర్స్‌లో మీరు చాలా చక్కగా ఉంటారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రోత్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పని మీరు టక్ అన్ని విధాలా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. రెండో ఇంట్లో గనక చూసుకుంటే దృష్టి ఉండటంతోటి మీకు సంబంధించిన విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దొంగలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండటం ఎంతైనా అవసరం. అయితే శుక్రుడు మీకు 4 ఇంట్లో ఉండి చాలా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. శుక్రుడు గనక 4థ్ హౌస్‌లో ఉంటే మీకు సుఖాభివృద్ధి చాలా చాలా చక్కగా సౌఖ్యంగా, కంఫర్టబుల్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్ర మిత్ర కళాత్రాది విద్యా ఆహ్, ఆహ్, గోష్ఠు సుఖే భృగు అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు. చాలా సింపుల్ అండి స్వబుద్ధి. ఈ టైంలో మీ ఇంట్యూషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. బంధు సన్మానం మీ బంధువులు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. స్త్రీ సంభాషణ సంభ్రమ. ఈ టైంలో జెంట్స్ అయితే లేడీస్‌తో అది ఇంట్లో కానివ్వండి, మదర్ కానీ, సిస్టర్ కానివ్వు, లేదంటే డాటర్ కానీ వాళ్ళతో చక్కగా మాట్లాడటం. ఆఫీసులో కొలీగ్స్ కానీ, ఇంకొకళ్ళు గాని ఎవరైనా గనక ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో ఫీమేల్ కొలీగ్స్ ఉంటే చక్కగా వాళ్ళతో మాట్లాడేసి ఏదైనా అభిప్రాయ భేదాలుంటే అవన్నీ తొలగించుకొని ముందుకెళ్తూ ఉంటారు. నెక్స్ట్ లేడీస్ అయితే సేమ్ అండి. ఈళ్ళకి కూడాను ఇంట్లో ఉన్న జెంట్స్ కానివ్వండి, బయట ఉన్న జెంట్స్‌తో గాని ఏమైనా భేదాభిప్రాయాలుంటే అవన్నీ తొలగిపోయేసి ఒక మన్ ఒక మంచి అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. పుత్రులతోటి, మిత్రులతోటి పుత్ర మిత్ర కళాత్ర అంటారు. అంటే ఆహ్, చిల్డ్రన్స్ తోటి, తర్వాత స్పౌస్ తోటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ తోటి చక్కగా విద్యా గోష్టు అంటే మంచి మంచి డైరెక్షన్స్ ఇస్తూ, గొప్ప గొప్ప విషయాలు వాళ్ళతో మాట్లాడుతూ, ఒక మంచి బ్యూటిఫుల్ ఒక లవ్లీ టైమ్‌ని ఎంజాయ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే 10వ ఇంట్లో
దృష్టి ఉండటంతోటి ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో అగైన్ చాలా బాగుంటుంది. మీరు గనక గమనించుకుంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. నేను అందుకని బిగినింగ్‌లో చెప్పాను. కొంచెం ఫ్రీ చేసుకునే మంత్ మీకు ఈ ఆగస్ట్ మంత్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మనకి మహర్షులు ఇంకొక కాన్సెప్ట్ కూడా ఇచ్చారండి. అది అంగగోచారం అంటారు. ఈ గోచారం ప్రకారం నక్షత్రం ప్రకారం ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇందులో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు. పూర్వభాద్ర నక్షత్రం గనక మనం తీసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది. లాభప్రదంగా ఉంటుంది. ఇవి పాజిటివ్‌గా ఉన్నాయి. మనకి ఛాలెంజ్ గనుక చూసుకుంటే బంధనము, భయము, ధనహీనత చూపిస్తుంటుంది. ఒకటి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా పర్టిక్యులర్‌లీ మోస్ట్‌లీ ధనానికి సంబంధించి బంధనము అంటే ఒక స్టాగ్నేటెడ్ పొజిషన్‌లో కన్‌ఫ్యూజన్‌లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో మీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్‌ని కలిసినా, యాస్ట్రాలజర్‌ని కలిసినా వాళ్ళకి ప్రాపర్ డైరెక్షన్ మీకు ఇస్తూ ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం గనుక చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది. అయితే వీళ్ళకి ధనహీనత, బంధనము, భయము గూడా 2 చూపిస్తూ ఉంటుంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బావుంది. భయము, బంధనము, ధనహీనత చూపిస్తూ ఉంది. అంటే ఓవరాల్‌గా గనుక చూసుకుంటే వీళ్ళకి భయము, బంధనము, ధనహీనత మిక్స్‌డ్‌గా మనీ రిలేటెడ్ మ్యాటర్స్‌లో మిక్స్‌డ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ రాశి వాళ్ళకి పరిహారాలు గనక చూసుకుంటే, ఫస్ట్ పరిహారం మీరు ఎవరైనా గనక ఉగాది రాశి ఫలాలను అయి గనక మిస్ అయ్యి ఉంటే మీనరాశి వాళ్ళు, అది ఒక్కసారి చూడండి. ఛానెల్‌లో అవైలబిలిటీలో ఉంది. అందులో చాలా పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. అది మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఏలినాటి శని మీకు ఏ శని నెత్తి మీద ఉండటంతోటి చాలా పరిహారాలు అందులో వివరించడం జరిగింది. అయితే ఈ పర్టిక్యులర్ మంత్‌కొచ్చి గనక మీరు గనక చూసుకుంటే, ఒకటి లక్ష్మీ నారాయణ పూజ చేయటం చాలా చాలా ఇంపార్టెంటు. విశేషంగా మీరందరూ వరమహాలక్ష్మి ఖచ్చితంగా జరుపుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే శుక్రుడు మీకు అనుకూలంగా లేకపోవడంతో భయం కొలిపే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, వీటితో పాటు మీరు ధనానికి గనుక ఇబ్బంది పడిపోతూ ఉంటే జనరల్‌గా నేను చాలామందికి 1-1 వాళ్ళ ఇళ్లల్లోనూ, ఆఫీస్ ప్లేసుల్లోనూ కుబేర పాశుపత అభిషేకము, మహాలక్ష్మి విశేష హోమం ఈ 2 కలిపి 2 రోజులుగా చాలా చోట్ల చేయటం జరిగింది. అయితే కొంతమంది ఎంక్వైరీస్ వచ్చినాయి గానీ, వాళ్ళు అంత డబ్బులు మేము పెట్టుకోలేమండి. మాకేదన్నా నెక్స్ట్ టైమ్ ఒక అవకాశం వేరేలాగా ఆల్టర్‌నేటివ్ ఉంటే చెప్పమంటే ఆల్టర్‌నేటివ్ చెప్పాను. బట్ ఈసారి ఇదే హోమాన్ని సామూహికంగా అందరి కోసం చేయటం జరుగుతూ ఉంది. అగైన్ ఇది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయటం కష్టమవుతుంది. ఎందుకంటే కార్ పార్కింగ్ కానివ్వండి ఇవి. కొద్ది మందితో పార్టిసిపెంట్స్‌తో మేబీ నేను అనుకోవటం ఒక 50 మంది పార్టిసిపెంట్స్ ఓపెన్‌గా చేద్దాం అందరికి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇంట్రెస్ట్‌గా గనక ఉంటే ఈ 2 అభిషేకాలు ఆగస్టు 21, 22 తారీఖున చేయడం జరుగుతుంది. ఫస్ట్‌ది అభిషేకము కుబేర పాశుపత అభిషేకం. ధనం మీ ఇంట్లో స్థిరంగా ఉండటానికి. రెండోదొచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ఉంటుంది. ఇందులో 2 పార్ట్‌లు ఉంటాయండి. ఒకటి శీఘ్రంగా ధనం మీ ఇంటికి రావటానికి. రెండోది నష్టద్రవ్య ప్రాప్తి. మీరు గనక అమాయకంగా పాపం తెలిసి తెలవక ఎవరికన్నా డబ్బులిచ్చినా, డబ్బులు పోగొట్టుకున్నా, వేరే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినా, ఆ ధనమంతా మళ్ళా మీకు త్వరగా రావటానికి నష్టద్రవ్య ప్రాప్తికి ఈ హోమం చేయటం జరుగుతుంది. ఒకరోజు అభిషేకం, రెండో రోజు విశేష హోమం ఇది ప్లాన్ చేశాం. ఇది కూడాను శ్రావణ మాసంలో లాస్ట్ గురువారం, శుక్రవారం పెట్టాము. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీన్ని క్విక్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళకి శని బాధలు తగ్గి మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, మీరు కీర్తి ప్రతిష్టలు చక్కగా ఆర్జించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.